తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్కార్ రెడీ అవుతోంది. ఈ నెలాఖరున నోటిఫికేషన్ ఇచ్చి జూలై 2వ వారానికి ఎన్నికల ప్రక్రియ ముగించేలా ప్లాన్ చేస్తుంది. ముందుగా ఎంపీటీసీ, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలి అనే యోచనలో సర్కార్ ఉంది. మొత్తం 3 దశల్లో ఎన్నికల ప్రక్రియను నిర్వహించనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడింది. జూన్ నెలాఖరున పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది తెలంగాణ ఎలక్షన్ కమిషన్. ఎన్నికలు 3 దశల్లో జరిగే అవకాశం ఉంది. మొదటగా ఎంపీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి. ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల మధ్య 10 నుంచి 15 రోజుల వ్యవధి ఉంటుందని తెలుస్తోంది. తెలంగాణలో 12,815 గ్రామ పంచాయతీలు, 1,14,000 వార్డులు, 5,817 ఎంపీటీసీ, 538 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. రాష్ట్రంలో దాదాపు 1.67 కోట్ల గ్రామీణ ఓటర్లు ఉన్నట్లు స్టేట్ ఎలక్షన్ కమిషన్ లెక్కలు చెబుతున్నాయి. ఈ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం దాదాపు 70,000 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేసింది. కర్ణాటక, ఛత్తీస్గఢ్తో పాటు పలు రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను తెప్పించారు అధికారులు. సర్పంచ్ అభ్యర్థుల కోసం గులాబీ రంగు బ్యాలెట్ పేపర్లు, వార్డు సభ్యుల కోసం తెల్ల రంగు బ్యాలెట్ పేపర్లు వాడనున్నట్లుగా సమాచారం. గ్రామాల వారీగా ఓటర్ జాబితాలు, పోలింగ్ స్టేషన్ల వివరాలను ఇప్పటికే జిల్లా యంత్రాంగం సిద్ధం చేసినట్లు స్టేట్ ఎలక్షన్ కమిషన్ చెబుతోంది. రాష్ట్రంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే ఆధారంగా రిజర్వేషన్లను సిద్ధం చేసినప్పటికీ బీసీ డెడికేషన్ కమిషన్ రిపోర్టుకు కేబినెట్ ఇంకా ఆమోదం తెలపలేదు. పంచాయతీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని సర్కార్ యోచిస్తున్నప్పటికీ బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపాల్సి ఉంది. కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకపోతే పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు అమలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలలో ఇటీవల సవరణలు చేసిన ప్రభుత్వం ఇందులో రిజర్వేషన్ రొటేషన్ కాలాన్ని 10 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు మార్చడం, ప్రతి మండలంలో కనీసం 5 ఎంపీటీసీ సీట్లు ఉండేలా చేయడంతో పాటు 80 గ్రామాలను పట్టణ సంస్థలలో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల నుంచి వచ్చిన అభ్యర్థనల ఆధారంగా కొత్త పంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి. దీంతో గ్రామ పంచాయతీల సంఖ్య 13,191కి పెరిగే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికలతో పాటు కొత్త వాటికి కూడా పోలింగ్ నిర్వహిస్తారు. ఇక పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్కు ముందే రైతుల ఖాతాల్లో భరోసా నిధులను వేసేందుకు సిద్ధమవుతోంది సర్కార్. ఈ వారం 10 రోజుల్లోనే గతంలో పెండింగ్లో ఉన్న 1.5 ఎకరం నగదును, అంటే 3.5 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు ఉన్న రైతులకు రైతు భరోసా జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆలస్యమైందని భావిస్తున్న ప్రభుత్వం జూలై 2వ వారం లోపు పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది. అయితే ఇప్పటికే పలుసార్లు ఇలా ప్రకటనలు చేసి వెనుకడుగు వేసిన సర్కార్ ఈసారి అయినా ముందుకు వెళుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.